ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని రామ్ గోపాల్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. వ్యూహం సినిమా ప్రమోషన్ లో నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసి కించపరిచారని వర్మపై మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో వర్మను ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో రెండవసారి ఆయన్ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. రైట్, దీనిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసుకు సంబంధించి రెండోసారి అయితే రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. ప్రస్తుతం ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణాధికారిగా ఉన్న శ్రీకాంత్ ఎదుటైతే రామ్ గోపాల్ వర్మ విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం 11:30 సమయంలో తన లాయర్తో కలిసి రామ్ గోపాల్ వర్మ అయితే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ మాత్రం సాయంత్రం వరకు అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్లపై ఎక్స్ వేదికగా రామ్ గోపాల్ వర్మ అయితే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన విమర్శల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, మద్దిపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో మొదటిసారి అయితే రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యాడు. అయితే ఆ సమయంలో మొత్తంగా 3 సార్లు కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలని ఒంగోలు రూరల్ పోలీసులు ఏదైతే రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చినప్పటికీ 2 సార్లు ఇచ్చిన నోటీసులకు మాత్రం రామ్ గోపాల్ వర్మ వివిధ కారణాలు చూపుతూ కేసు విచారణకు అయితే హాజరు కాలేదు. ఏదైతే ఫిబ్రవరి నెలలో మూడోసారి కేసు సంబంధించి విచారణకు హాజరవ్వాలని చెప్పి ఒంగోలు రూరల్ పోలీసులు అయితే మూడోసారి ఫిబ్రవరి నెలలో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ సమయంలో అయితే తన లాయర్తో కలిసి రామ్ గోపాల్ వర్మ అయితే విచారణకు హాజరయ్యాడు. అయితే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే రామ్ గోపాల్ వర్మ విచారణకు అయితే హాజరైంది. ప్రధానంగా వ్యూహం సినిమాలో ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులను ఏదైతే విమర్శిస్తూ ఎక్స్ వేదికగా ఎందుకు విమర్శ చేయాల్సి వచ్చింది, వ్యూహం సినిమా ప్రమోషన్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు నమోదైన కేసుకు సంబంధించి పూర్తిగా లోతైన దర్యాప్తు అయితే చేశాడు. వివిధ ఏదైతే ఈ సినిమాకు సంబంధించి ఎందుకు ఇలా విమర్శలు చేయాల్సి వచ్చిందని చెప్పి రామ్ గోపాల్ వర్మపై పోలీసులు అయితే అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ రామ్ గోపాల్ వర్మ లోతుగా ఏదైతే క్లుప్తంగా సమాధానంతో రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందని పోలీసులు అయితే మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో తనను ఈ సమయంలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ భావించి ఏదైతే హైకోర్టుకి అయితే బెయిల్ అప్లై చేశాడో, ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ అయితే హైకోర్టును కోరడంతో ఏదైతే విచారణకు హాజరు కావాలి, విచారణకు అధికారిగా విచారణకు హాజరు కావడంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్టులు చేయొద్దని చెప్పి హైకోర్టు అయితే ఇటు పోలీసులను అటు రామ్ గోపాల్ వర్మ సూచించింది. అయితే ప్రస్తుతం గత నెల 22వ తేదీ ఇచ్చిన ఆ నోటీసుకు సంబంధించి ఏదైతే రామ్ గోపాల్ వర్మ అయితే విచారణకు హాజరయ్యాడు. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ విచారణ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.